తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కలిసారా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని మీరు? నేను కలవలేదు ఒక్కసారి కూడా. కలిసాను, ముందు స్టార్టింగ్ లో కలిసాను. ఈ పార్టీ మీద ఎడమొగం పెడమొగం ఉన్నప్పుడు జంప్ అవుదాం అని కలిసారా? జంప్ అవుదాం అని కాదు, యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటది, ఒక నాయకుడు నాకు ఏమి ఎమ్మెల్యే ఇస్తానని ఇయ్యలే, ఎంపీ ఇస్తానని ఇయ్యలే, ఉన్న స్టేట్ చైర్మన్ పోయింది, ఉన్న ఎమ్మెల్సీ రాలే, అన్ని పోయిన తర్వాత ఎంపీ టికెట్ నాకు ఇస్తానన్న క్రమంలో కడియం శ్రీహరి బిడ్డకు అనౌన్స్ చేయడంతో మీరు అన్నట్టు నా పోరాటం మొత్తం కడియం శ్రీహరిని. ఈ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత నేనేం చేయాలి, ఒక తండ్రి మీద కొడుకు కలిగినట్టు నేను రాజీనామా చేస్తున్నాను ప్రకటించడం మాత్రమే జరిగింది అంతే. అప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు ఎమినెంట్ పర్సనాలిటీ 4 సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఆ పార్టీకి దూరం అవుతుండగానే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఎగబడతారు కదా. ఎగబడడం కాకుండా వాళ్ళకు దగ్గర ఉండే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి కల్పిస్తాం పార్టీ తీసుకుపోవడం ఇట్లాంటి చేస్తారు. సబ్కా సున్నా ఆప్కా కన్నా అన్నట్టు మనం అన్ని చూస్తున్నాం, మన నిర్ణయం మనం తీసుకున్నాం. సో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే, నిలకడగా ఉంటేనే దానికి బాగుంటుంది. కలిసానని చెప్పాను కదా, మాట్లాడారా? 1-to-1 కూర్చోలే, ఏ విషయాలు మాట్లాడాలి, ఓన్లీ కంగ్రాట్ చెప్పడం మాత్రం జరిగింది. ఎప్పుడు? అదే అసెంబ్లీలో అంతే ఇంకా అంతే. ఆయన ఏం అడగల మిమ్మల్ని? అది ఏం అడగలేదు, ఎందుకంటే మంది ఉంటారు కదా గుంపులో. అంటే రాజానికి గట్టిగా కౌగలించుకోపోవడమో, దగ్గర మీరు ఎప్పుడో ముఖ్యమంత్రి, ఎప్పుడో ఎమ్మెల్యే, మీ ఇద్దరికి అసలు ఎప్పుడు కూడా ఫోన్లో సంభాషణ కూడా లేదా? అప్పుడు ఎమ్మెల్యేగా ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తర్వాత బీఎస్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు ఛాంబర్లో మాట్లాడుకుంటాను, కలిసినప్పుడు లాబీలో కలిసినప్పుడు అట్లా మాట్లాడుతాం, టీ దగ్గర మాట్లాడుకుంటాం. అది లెక్కలకి రాదు కదా. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడు, ఇంత పెద్ద లీడర్ అవుతాడు, అసలు ఆ ఊహ పార్టీకి నాయకుడు అవుతాడు, ఇంతమందిని రూల్ చేసేవాడు అవుతాడు, అట్లయితే ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆలోచన కూడా, ఎందుకంటే అప్పటివరకు ఆయన మంత్రి కూడా కదా, అప్పటివరకు ఆయన మంత్రి కూడా కదా, ఉప ముఖ్యమంత్రి ఎట్లా ఊహించుకుంటాం, అది లేదు. ఓన్లీ ఎమ్మెల్యేగా మంచిగా బయట లాబీలో కూర్చున్నప్పుడు టీ దాక్కుంటూ అది ఒకటి మాట్లాడడం, ఇంకా జోకులు వేసుకోవడం, కడియం శ్రీహరి అట్లా ఇట్లా అమ్మో నువ్వు ఎట్లా భరించుకుంటుంటున్నావు. మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ టీడీపీ వాళ్ళకి నేను అభిమానం. ఎందుకంటే దుర్మార్గుని ఓడగొట్టాం, నా పేరే దుర్మార్గుని ఓడగొట్టాం. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టాడు, అందరినీ సెటైర్లన్నీ ఇస్తాడు, వాళ్ళ మీద కక్షణ పెట్టుకుంటాడు, వాళ్ళని ఎట్లా నష్టపడాలి చూస్తాడు, గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. వరంగల్ జిల్లా మొత్తం గ్రూప్ రాజకీయాలు, రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు, ఎవరు చెవులు కొరికే కార్యక్రమం ఎప్పుడు. కాబట్టి చెప్పుడు మాటలు రేవంత్ రెడ్డి చెప్పారు మీతో. అరే మరి ఈ రోజు పక్కన పెట్టుకున్నాడు, మళ్ళీ ఎవరెవరు పెట్టుకోలేదు, అందరూ అట్లే చేస్తారు కదా రాజకీయాలు అంటే. ఎంతమంది కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంత రేవంత్ని ఎన్ని రకాలుగా తిట్టిన వాళ్ళు. తర్వాత అందరు కూడా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా రేవంత్ రెడ్డి తిట్టిన వాళ్ళే. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ అందరు కూడా డైరెక్ట్ తిట్టారు, ఇప్పుడు ఇండైరెక్ట్ తిడుతున్నారు. అంతే ఉంటుంది, తేడా ఏం లేదు, తిట్టడం అయితే కామనే. అంతే ఉంది రాజకీయాలలో మీరు చెప్పేది. సో ఆనాటి నైతిక విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుడు లేవు, మోరల్ వాల్యూస్ లేవు, అవకాశవాద రాజకీయాలు చేసుకుంటే డబ్బుతో బస్ అది మాత్రమే జరుగుతుంది. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం? లాస్ట్లో ఎప్పుడు అడగలేదు నేను అసలుకి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? సో నేను అదే ముందు చెప్పినట్టు వ్యవసాయ కుటుంబంలో, బీద కుటుంబంలో పుట్టాను. కష్టపడి పసుల కాపరిగా నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్గా నుండి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా కలిగిన, జాతీయ స్థాయిలో మొత్తం పిల్లలు డాక్టర్ అయ్యా. తర్వాత వరంగల్లో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టా. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా భార్య 10th క్లాసు, మాకు పెళ్ళయింది అప్పుడు 81లో మ్యారేజ్ అయింది. మీ 10thలో ఉన్నప్పుడు మీ పెళ్ళి అయిపోయింది? మా మిస్సెస్ 10th క్లాస్, 79లో ఎంగేజ్మెంట్ అయింది, 81లో మాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయినప్పుడు ఆమె 10th, ఇంటర్మీడియట్, BA, MA, BLIC, MLIC, చివరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, తర్వాత సీనియర్ లైబ్రరీగా ఉండి రిటైర్ అయిపోయింది. సో నేను MBBS చేసిన, MSc చేసిన, పిల్లల డాక్టర్గా 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రైవేట్ ప్రాక్టీస్లో జాయిన్ అయిపోయాను. నా పిల్లలు ఇద్దరు కూడా జెమ్స్, ఇద్దరు కొడుకులే నాకు. పెద్ద కొడుకు MBBS ఇక్కడ అయిపోయిన తర్వాత యుఎస్లో MA చేశాడు. ఈజ్ ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్, ఈజ్ ద చైర్మన్ ఫర్ ఇండియా. అంటే మెమొరీ టెస్ట్ పెట్టాలంటే వాడి ర్యాంక్ నేను అనుకుంటా
642 వర్డ్స్ చెప్పేసి ఏ వర్డ్ ఎక్కడ చెప్పినా మళ్ళీ చెప్పేంత జ్ఞాపకశక్తి. ఈ మధ్య డాక్టర్ క్రాంతిరాజ్ తర్వాత మళ్ళీ ఎంఎస్సిఎన్టీ చేసిండు. ముందు ఎంఎస్ యుఎస్లో చేసిండు, ఎంఎస్సిఎన్టీ. మొన్న రీసెంట్లీ ఐఎస్బిలో ఎంబీఏ కూడా కంప్లీట్ చేసిండు. అంటే మల్టీ టాలెంట్ ఉంటేనే అలా సీట్ వస్తుంది. నేషనల్ 4 కాలేజీలలో అదొకటి. రీసెంట్లీ ఎంబీఏ కంప్లీట్ అయ్యాడు. ఇది పెద్ద బాబు. చిన్న బాబు ఎంబీబీఎస్, ఎంఎస్ అయిపోయింది, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ, ఉస్మానియా గోల్డ్ మెడలిస్టు. రికన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే శరీరంలో ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే తీసేసి బట్టకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి రికన్స్ట్రక్షన్ చేసే సబ్జెక్ట్ రేరు. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటేసారి డాక్టర్ రిక్రూట్మెంట్ అయింది, 1345 ఉద్యోగాలు ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ జాబ్ వీడికి వచ్చింది, గవర్నమెంట్ జాబ్. నా ఈ సెటిల్డ్ ఈ జేఎండి గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ వరంగల్, ఇది అసోసియేట్ ప్రొఫెసర్ నౌ. సో 5-6 జిల్లాలలో ఎలెక్టెడ్ కేసెస్ పిలిపిస్తారు, చేయించుకుంటారు. ఇది ప్లాస్టిక్ సర్జన్. సో ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. పెద్ద కోడలు గైనకాలజిస్టు, చిన్న కోడలు సైకియాట్రిస్టు. సో మేమిద్దరం మాకిద్దరు, అంటే మాకిద్దరు కొడుకులు, వాడికి కూడా ఇద్దరు కొడుకులు. సో ఓవరాల్గా మేమిద్దరము, మాకిద్దరు, వాళ్ళకి ఇద్దరు. హ్యాపీ ఫ్యామిలీ. సో ఎడ్యుకేషన్లో ఎంత అది కూడా చెప్పాలి కదా అడగకముందే. ఎడ్యుకేషన్లో ఎంతగా ఆల్మోస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్లో హైలీ క్వాలిఫైడ్ అంటే మాది వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అవుతుంది. సంపాదనలో మాత్రం లాస్ట్ ఉంటాం, ఎందుకంటే ఆ సంపాదన అనేది మనకు అబ్బలే. సో ఎమ్మెల్యే కాకముందు అంటే డాక్టర్గా ఉన్నప్పుడు ఏదైతే ఎర్న్ చేశానో సో అదంతా ట్రాన్స్పరెంట్. అంటే అప్పుడు 25,000కి ఎకరం తీసుకున్నాను అనుకో, ఇప్పుడు 50 లక్షలకి ఎకరం అయి ఉండొచ్చు కొన్ని ప్లేస్లలో. సో ఆ రకంగా అట్లున్నాయి. ప్రతి ఎలక్షన్లో అమ్ముకుంటూ రాజకీయాలు పెట్టాం. 2009లో ఓ దగ్గర అమ్మేసిన, 2012లో ఓ దగ్గర అమ్మేసిన, 2014లో ఇంకో దగ్గర అమ్మేసిన. ఇప్పుడు గన్పూర్లో ఉన్న హాస్పిటల్, అక్కడ ల్యాండ్, తర్వాత ఇక్కడ పెంట్ హౌస్ ఒకటి ఉంటే ఇది మొత్తం కూడా 2018లో అమ్మేసిన. అయినా కూడా ఉపవాసం ఉండదు, లేదు ఏదో లేనట్టు కాదు. నేను సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు, సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటర్స్ నుంచి వచ్చిన ఓన్లీ హన్మకొండలో మాత్రమే ఇల్లుంది. ఇల్లు నర్సింగ్ ఒక్కటే, గన్పూర్లో ఇల్లుంది, ప్రాపర్ గన్పూర్. సో మీ ప్రాపర్టీ అంటే ఇంకంతే, ఇల్లు ఉన్నాయి. తర్వాత కొన్ని భూములు ఉన్నాయి కొనుక్కున్నప్పుడు, డాక్టర్గా కొన్న ల్యాండ్స్ ఉన్నాయి కదా, నేను అదే చెప్తున్నా. అది కొంచెం రేట్లు పెరిగినాయి అంతే. ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని అమ్ముకునుడే. ఈసారి 100 అవుతుంది అంటాను ఎమ్మెల్యేకి, చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నాకు చిన్నోడు అయినా కూడా పెరగాలంటున్నా, సంతోషం. ఎమ్మెల్యేకి 100 అవుతాయి అంటే ఈసారి కంటెస్ట్ చేయాలంటే ఖర్చు అంటావా? ఓకే. సో ఎప్పుడు కూడా ఖర్చు విషయానికి వస్తే కడియం శ్రేయర్కి ఎప్పుడు నేను 10% కూడా ఖర్చు పెట్టలే, కానీ మెజార్టీ అంతంత ఎక్కువ వచ్చింది. కడియం శ్రేయర్ దాంట్లో ఆయన 15 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, నేను 38 లక్షలు ఖర్చు పెట్టిన. ఆయన 25 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, నేను 1,80,00,000 ఖర్చు పెట్టిన. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. సో ఆయన దాంట్లో ఎప్పుడు నేను 10% కూడా ఖర్చు పెట్టలే, కానీ మెజార్టీ మాత్రం ఎక్కడో ఆయన కంటే ఎక్కడెక్కడో ఉంది నాది. ఒక్కసారి నిలబడతారా? తప్పకుండా. మీ పంచకట్టు ఒక్కసారి మా ఆడియన్స్ ఎప్పటి నుంచో సో ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ. కానీ రాజశేఖర రెడ్డి గారి పంచకట్టు కాదనుకుంటా. కాదండి, అదే అది ఏమైందంటే ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఉంటది అన్నట్టు, లేకపోతే ఇటు ఉంటది. డాక్టర్లు అయినా అంత పెద్ద చదువు చదువుకున్నా ఇలా మీరు గోచీలు కట్టడం అనేది నిజంగా పంచలు కడతాను, దీని మీద ఎగురుతాను, దునుకుతాను, డప్పు కొడతాను అన్ని ఎవ్రీథింగ్. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ ఫాలో అయింది మీరా, బట్టి గారా? అంటే నేను ముందు డిప్యూటీ సీఎం అయినా కాబట్టి నేనైనా చెప్పుకోవాలా. అంటే డిసిగ్నేషన్ అంతే 4 సార్లు వరుసగా అయినా నేనే ముందు 4 సార్లు అయినా బట్టి కంటే. తెలంగాణ మొత్తంలో ఒక మాదిగ ఎమ్మెల్యే అయినా మాలనుకో, మాలదాస్ మాదిగ ఎమ్మెల్యేగా నేనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచి, నా మెజార్టీ ఇప్పటివరకు ఎస్సీ వాళ్ళ దాంట్లో లెవెల్కి కూడా రాలేదు. మెజార్టీ నాదే ఉంది, కంటిన్యూస్గా గెలవడం నేనే, ఫస్ట్ డిప్యూటీ సీఎం కూడా నేనే. కాబట్టి కొన్ని రికార్డ్స్ అయితే నా పేరు అట్లా ఉండిపోయినాయి. ఈ ధోతి కూడా అందులోకే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు, సేమ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు కూడా సేమ్ రాజశేఖర రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు. బట్ ఆయన పంచకట్టు కడతారు అనుకుంటా. వాళ్ళు రెడీమేడ్ కట్టేది, అంటే వాళ్ళకి ఇట్లా క్లిప్ పెట్టుకుంటూ ఉండిపోతుంది. అవునా? నేను అదేమో అది డైరెక్ట్ చుట్టి సింగిల్ కుట్టి లోపల తోపుకొని ఇట్లా అయిపోతుంది. దీంతో ప్రాబ్లం ఉండదు అసలు, ఊడిపోదా? ఎక్కడ ప్రజల్లోకి 3 నిమిషాలలో మళ్ళీ కట్టేస్తాను, ఊడిపోదు అక్కడ. ఈవెన్ ఇట్లే ఉండి నేను డప్పు కూడా కొడతాను, నాకు ఇష్టము. డప్పు కొడతాను, ఎగురుతాను, కోలాటం ఆడతాను, అన్నీ చేస్తాను. ప్రజలకు వాళ్ళ మమేకం అయిపోతాను ప్రజలు. కంఫర్ట్ ఉంటుంది ఇది నాకు, కంఫర్ట్. సో ఫ్యాంట్ కన్నా ఇదే కంఫర్ట్ నాకైతే కంఫర్ట్ ఉంటుంది. ఇక నేను ఇట్లా అలవాటు అంటే ఓన్లీ
హాస్పిటల్లో ఇల్లు దవాఖాన ఒకటే కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు పాయింట్ షర్ట్ తోటి మళ్ళీ పేషెంట్లను చూస్తారు. ఇప్పుడు చూస్తున్నారు పేషెంట్ చేస్తాం కదా, ఓ 100% చూస్తారు. ఇల్లు దవాఖాన అంత ఒకటే, ఎవరు లేకున్నా కూడా మళ్ళీ నేను చూస్తాను. అది ఫ్యామిలీ డాక్టర్ లెక్క. నేను పిల్లల కన్సల్టేషన్ వాళ్ళ కన్సల్టెంట్ రూమ్ ఉంటే వాళ్ళు చూస్తారు. ఓకే ఓకే. మీరు ఎక్కడ తీసుకుంటారు ఇవి పంచలు? ఇవన్నీ మావిడే చూసుకుంటుంది. మీ ఆవిడే? మొత్తం మావిడనే. మొత్తం మీ కాస్ట్యూమ్ డిజైనర్ అంతా మేడం? ఆమెనే కుట్టి వేయడం కూడా ఆమెనే. టైలర్ కూడా మన వరంగల్ నుంచి ఇంటికి వస్తే కుట్టిపోతారు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. ఎందుకంటే వీళ్ళు ఎంత పెద్ద పొలిటీషియన్ నేను చెప్పట్లా, ఇంత పెద్ద డాక్టర్ ఆయన, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎంత గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి ఇలాంటి దుస్తులకి వాల్యూ ఇవ్వటం అనేది, అంటే చేనేత కార్మికుల కోసం ఆయన అప్పుడు చేసేవాళ్ళు సపోర్ట్, అంటే కట్టుకోవాలి అందరం అని. అది మీ అందరూ ఫాలో అవటం గ్రేట్. సో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి, భట్టి గారికి అండ్ రాజయ్య గారికి, ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.